హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసినట్లయితే. అండ్ ప్రస్తుతం ఇప్పుడైతే తెలుగు టైటన్స్ అయితే ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే రిటైన్ అయితే చేసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే రిటైన్ లిస్ట్లో. అండ్ ఇంకా పూర్తిగా లిస్ట్ రాలేదు. ఇప్పటికైతే పూర్తి లిస్ట్ రాకపోయినా కూడా మనకైతే తెలుస్తుంది ఎవరు ఆటగాళ్ళని ఎక్కువగా రిటైన్ అయితే చేసుకుంది మన తెలుగు టైటన్స్. అండ్ దీని బట్టి చూసుకున్నట్లయితే ఆక్షన్లోకి తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందో మనకైతే క్లారిటీ అయితే వచ్చేసింది గైస్. అండ్ ప్రస్తుతం ఇప్పుడైతే యువ ఆటగాళ్ళతో జోరు మీద ఉంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ప్రఫుల్ జవారీ లాంటి ప్లేయర్స్ని కూడా రిటైన్ అయితే చేసుకున్నారు. అండ్ దీంతో యువ ఆటగాళ్ళతో జోరు మీద ఉన్న తెలుగు టైటన్స్ ఈసారి ఆక్షన్లోకి సీనియర్ ప్లేయర్స్ కోసం వెళ్తున్నట్లయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మన తెలుగు టైటన్స్ అయితే ఈసారి ఒక రైడర్నైనా ఒక డిఫెండర్నైనా ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఎక్కువగా రైడర్స్ మీదకి వెళ్ళే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే యువ ఆటగాళ్ళు ఎక్కువగా రైడర్స్ అయితే కనిపిస్తున్నారు మన టైటన్స్ టీంలో. ఇకపోతే డిఫెన్స్లో ఖచ్చితంగా మంచి డిఫెండర్ని కొనుగోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు, ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ ప్లేయర్స్ని. మరి చూడాలి ఏ ప్లేయర్ మీద ఫోకస్ పెడతారనేది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పవన్ శరవత్ మీద కూడా 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి భయ్య. తక్కువ బడ్జెట్కి వస్తే కనుక పవన్ శరవత్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తర్వాత విషయం ఏంటంటే నవీన్ కుమార్, ఆషు మాలిక్ కూడా రిటైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా రిలీజ్ అయితే చేయలేదు దబంగ్ ఢిల్లీ లిస్ట్ అనేది. లిస్ట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే మనకు ఆక్షన్లో పవన్ శరవత్ లాంటి ప్లేయర్స్ని లేకపోతే ఫజల్ అట్రాచిలి లాంటి ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గైస్. అండ్ ప్రస్తుతం ఇప్పుడున్న బడ్జెట్ బట్టి చూసుకున్నట్టయితే ఎటువంటి ప్లేయర్స్ వచ్చినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా వెళ్ళకుండా కూడా మంచి ప్లేయర్స్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఎక్స్పెన్సివ్గా వెళ్ళి మనకి తెలుగు టైటన్స్ ఏ విధంగా ఇబ్బంది పడిందో మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ సీజన్లో ఆ మిస్టేక్ చేయకుండా మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారని మనం అందరం ఆశిస్తాం. అని ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మనకి ఆక్షన్లో ఎక్కువగా సీనియర్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. టీముని చూసాక కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఎక్కువగా సీనియర్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడుతున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఇకపోతే అన్ని టీమ్స్ యొక్క రిటైనబుల్ ప్లేయర్స్ లిస్ట్ ఇస్తే మనకైతే ఏ ప్లేయర్ మీద ఫోకస్ పెడుతుంది అనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, రిటైనబుల్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనకి ఎక్కువగా ఫజల్ అట్రాచిని మీదకి ఫోకస్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే యువ ఆటగాళ్ళతో మంచి జోరు మీద ఉంది. ఫజల్ అట్రాచిని లాంటి క్యాప్టెన్ కనుక వస్తే తెలుగు టైటన్స్లో టీం సెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీంని లీడ్ చేసి మంచి ప్లేయర్స్ని తయారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనకు ఇంట్రెస్టింగ్ అయితే తర్వాత కలుద్దాం.